చెప్పండి, యాత్ర 1 బాగా సక్సెస్ అయింది, యాత్ర 2 కూడా రాబోతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా దివంగత నేత రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగం, ఆయనకి ఇప్పటికి కూడా ఆయన చేస్తున్నటువంటి పథకాల వల్ల జరుగుతున్నటువంటి ప్రయోజనం వల్ల పేద భేద సాదా కూలీ నాలి అయినటువంటి పేద ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా ఆయన దేవుడిగా కొలుస్తున్నటువంటి తరుణంలో మరోసారి ఆయన రూపాన్ని కాదు ఆయన ప్రతిరూపాన్ని ఒక రకంగా ఈ యాత్ర 2లో మళ్ళీ చూడొచ్చనే ఆనందంతో స్వచ్ఛందంగా నేను రావడం జరిగింది. యాత్ర 1లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఉంది, యాత్ర 2లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఉండబోతుంది అనుకుంటున్నారు. ఈ రెండింటి కంపారిజన్ ఎలా చేస్తారు? అంటే యాక్చువల్ మా నాయకుడు ఈరోజు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారినే మరువరాని, మర్చిపోని, మరవలేని నాయకుడిగా రాజశేఖర రెడ్డి మా హృదయంలో ఉన్నాడు, ఈ కొలువై ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకన్నా 2 అడుగులు ముందుకు వేసి అన్ని సామాజిక వర్గాలకి కూడా సమన్యాయం చేసి, సోషల్ జస్టిస్ చేసి, నిజంగా ఆయన చేస్తున్నటువంటి రిఫార్మ్స్ కానీ మనం వేసుకుంటే 56 కులాలకి 56 కార్పొరేషన్లు పెట్టి 150 కులాలను అందులో సబ్ క్యాస్టులు కూడా అందులో క్లబ్ చేసి 133 కులాలని సబ్ క్యాస్ట్ చేసి ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి పరిపాలన విధానం చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట. ఈరోజు చూడండి, ఆయన ఏదో నవరత్నాలు అన్నాడు, నవరత్నాలైనా అమలు చేసింది, ఎన్ని రత్నాలు పంచారు అయినా అవన్నీ కూడా చూద్దాం ఈ పిక్చర్లో ఉంటాయని, నిజంగా రియాలిటీకి దగ్గరగా ఉంటుందని, ఆ రియాలిటీకి ఈ రియల్ స్టోరీకి ఉన్నటువంటి విధానం ఎలా ఉంటుందని చూద్దామని ఉద్దేశంతో సంబరపడి మేము అందరం కూడా రావడం జరిగింది. ప్రతిపక్షాలు అంటున్నాయి ఈ ఎన్నికల టైంలో ఇటువంటి సినిమాలు రిలీజ్ చేయడం ప్రభావితం చేయడమే ప్రజలనే అని కూడా అంటున్నాయి. ఏమండి, ఎన్నికల టైం ఏంటి? ఎన్నికల టైం కాదు ఈరోజు ఉన్నటువంటిది. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా క్లెయిమ్ పెట్టుకుంటున్నారు, టైం కన్నా క్లెయిము ఏది అర్హత ఉంటే కొలమానం. అక్కడ రాజకీయాలు చూడలేదే. అలాగేంటంటే ఎవరో ఒక వ్యక్తి తీసుకున్నటువంటి మా నాయకుడి తల ప్రతిరూపాన్ని ప్రతిబింబంగా ఈరోజు వెండి తెరపై చూపిస్తున్నారట. ఒకసారి చూద్దామని వచ్చాం, కానీ ఇది ఎన్నికల కోసం. ఎన్నికలు షెడ్యూల్ రాలేదు, నోటిఫికేషన్ రాలేదు, ఏమీ రాలేదు. కానీ మా నాయకుడు జీవిత చరిత్ర మా దివంగతని. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరికన్నా నేను రాజశేఖర రెడ్డితో పనిచేశాను, జగన్మోహన్ రెడ్డితో పనిచేశాను. రాజశేఖర రెడ్డితో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి గెలిచాను, ఒకసారి డిప్యూటీ అయిన. ఈయన దగ్గర 2 సార్లు పోటీ చేశాను. అంటే ఆయన టెన్యూర్లో 10 ఏళ్ళు పనిచేశాను, ఈయన టెన్యూర్లో 10 ఏళ్ళు పనిచేశాను. సో నేను ఇద్దరితో చేసినటువంటి అనుభవాన్ని రంగరించి ఈరోజు అనుభవిద్దామని, స్వచ్ఛందంగా ఇద్దరు తాలూకా భావజాలం ఎలాగుందని స్క్రీన్ మీద కనిపిస్తుందని ఉద్దేశంతో, అది అనుభవిద్దామని ఉద్దేశంతో నేను రావడం జరిగింది. యాత్ర 1లో యాత్రలో నిజంగా మరి వైఎస్ఆర్ని మరిపించారు మమ్ముట్టి అని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా కొంతమంది ప్రజలైతే ఏడ్చారని కూడా సమాచారం. అంటే మరిపించారంటే ఇంకా యాత్ర 1లో రాజశేఖర రెడ్డి తత్వం కానీ, ఆయన మనస్తత్వం కానీ, ఆయన మనసులో ఉన్నటువంటి పటుత్వం కానీ ఒకసారి మనం వేరే చేసుకుంటే ఇంకా చెయ్యాలి సార్. ఎంత సహృదయుడు అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది చూపిస్తే బాగున్నాం. రాజశేఖర రెడ్డి మీద డిఫీట్ అయినటువంటి వ్యక్తి ఆయన ఏదో మైండ్కి అప్లై చేసుకున్నాడు ఒకసారి. నేనును మన గల్లా అరుణ్ కుమారి వాళ్ళ అమ్మగారు ఉన్నాం. ఆవిడని ఆరోగ్యశ్రీ అని పిలిచేవారు, నన్ను ధర్మశ్రీ అన్నమయ్య అని పిలిచేవారు. ఆరోగ్యశ్రీ అని పిలిచారు అనమాట, ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి అనమాట. ఇద్దరు కూర్చున్నాం. ఈ లోపల ఆయన మీద డిఫీట్ అయిన ఆయన పేరు రవీందర్ రెడ్డి ఏదో సంథింగ్ పేరు మర్చిపోయాను. ఆయన లేక అక్కడికి వచ్చాడు అట 3 సార్లు 4 సార్లు. ఒకసారి నన్ను డోర్ తీసిన తర్వాత అన్నమయ్య ఎలా వచ్చో అని ఇలా కూర్చోబెట్టగానే ఆయన మీద ఎవరైతే ఓడిపోయారో, రాజశేఖర రెడ్డిని ఎవరైతే దూషించారో, రాజశేఖర రెడ్డిని ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో, ప్రత్యర్థిని ఇటు రవీంద్రలా ఉన్నాడు, రవి కమ్ హియర్ అని పిలిచాడు. ఆశ్చర్యపోయాడు. సూర్యుడు ఇలా గిడగిడ పళ్ళు రెట్టగడి చేస్తుంటే మీ మీద ఓడిపోయిన ఆయన ఎందుకు రప్పించారు, నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదని. ఏంటి ఎందుకు వచ్చావు ఇలాగా, కెన్ ఐ హెల్ప్ ఎనీథింగ్ అని అడిగాడు. అవును రాజా, నాకు కొంచెం హెల్ప్ చేయాలి, కొంచెం ఏంటంటే మైనింగ్కి అప్లై చేశాను, ఆ ఫైల్ గురించి అక్కడ ఉండిపోయింది అని అంటే ఇమీడియట్గా భాను గారు ఉంటే, ఐఏఎస్ భాను గారు ఉంటే వెంటనే రప్పించి ఏది ఎప్పటి నుంచి పెండింగ్ ఉందంటే అది ఇక్కడ 1 year నుంచి పెండింగ్ ఉంది, కానీ నువ్వు చేస్తావు చేయవా అని ఉద్దేశంతో నేను రాలేకపోయాను డాక్టర్ సాబ్ ఇది అని అంటే, వెంటనే నో రాజకీయాలు అనేది ఎన్నికల వరకే,
ఈరోజు చెప్తున్నాను, రవి గోహెడ్ మేబీ శాంక్షన్ అని ఫైల్ మీద రాశాడు. అది ఆయన మనస్తత్వం. ఇది నిజంగా మీకు ప్రత్యక్షంగా నేను చూసాను ఏంటి ప్రత్యర్థి మీద ఇంతే వెంటనే అప్పుడు ఆయన కళ్ళ నీళ్ళు రక్తం రూపంలో వచ్చాయి అనాలన్నాడు. వెంటనే ఇలా పాదాలు నమస్కారం పెడితే నన్ను మన ఇద్దరం సమయోజ్యం వెళ్ళు అని చెప్పి ఏమున్నా మళ్ళీ వెంటనే ఆయన క్యారేజ్ ఇంటి దగ్గర నుంచి వచ్చేది, భోంచేద్దామని మా అన్నమయ్య నన్ను పిలిచి, ఆరోగ్యశ్రీ ఆయన ఆవిడని పిలిచి నలుగురు కూడా భోంచేసి ఆయన భోజనం పెట్టి తిను అంటే నేను కొంచెం ఈవేళ ఎన్వి తిన్ను అని అంటే 100 ఏళ్ళు బ్రతికింది కానీ తిను మంచిగా ఉంటుంది మీ చెల్లెమ్మ చేసిందని పెట్టాయి ఇచ్చారు. అది అలాంటివి చూపిస్తే తండ్రితో పనిచేశారు, కొడుకుతో కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఇప్పుడు కొడుకు గురించి చెప్పండి, జగన్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం రియల్గా అంటే నేను ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి అయితే నాకు జగన్మోహన్ రెడ్డి కనిపించరండి. రాజశేఖర రెడ్డితో పనిచేసిన దానివల్ల ఆ మేనరిజం ఎలాగా గుద్దడం సేమ్ మేనరిజం నాకు రాజశేఖర రెడ్డి కనిపిస్తుంటాడు. ఏంటన్నా ఆల్ హ్యాపీ ఇలా సేమ్ ఆ పిలుపులో కానీ, ఆ పలకరింపులో కానీ, ఆ నవ్వులో కానీ, ఆ లవ్వులో కానీ క్లియర్గా రాజశేఖర రెడ్డి కనిపిస్తుంటారు. మీరు ఏదైతే చెప్పారో యాత్ర 2 పోస్టర్ కూడా ఒక పక్కేమో జగన్ ఉన్నట్టు ఉంది, రెండో పక్కేమో రాజశేఖర రెడ్డి కనిపిస్తున్నట్టుగా అక్కడైతే ప్రత్యక్షమైంది మీరు చెప్పినట్టుగా. నిజమే, రాజశేఖర రెడ్డి కనిపించడం, జగన్మోహన్ రెడ్డిని చూస్తే రాజశేఖర రెడ్డి రూపం అనిపించడం అక్కడ కనిపించడం, ఇక్కడ అనిపించడం, అంచేత అనిపించడం అందరూ కూడా అనుభవిస్తారనేది, అందరూ ఆనందిస్తారనేది పూర్తి విశ్వాసం. ఇది ఎటువంటి ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు ఈ టైంలో రిలీజ్ అవ్వడం ప్రజల మీద కానీ? లేకపోతే అంటే ఒక మాట అండి, మంచి చేసిన వాళ్ళు ఎవరు కూడా మరవకూడదు. మంచి చేసిన వాళ్ళు ఎందుకంటే ప్రత్యర్థులు కూడా ప్రత్యర్థుల చేత కూడా ప్రేమింపబడ్డ ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి. ఈరోజు అలాగే ఓటు అయినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారే, రాజకీయాలు చూడకుండా అనేది ప్రేమించకపోవచ్చు, ద్వేషించకుండా ఉన్నటువంటి అసలైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంచేత ప్రత్యర్థులు వాళ్ళు ఎవరు కూడా ద్వేషించరు. ద్వేషించుకున్నా ఈయన ప్రేమించలేకపోవచ్చు, ఎందుకంటే పార్టీలు వేరు కాబట్టి. బట్ ద్వేషం లేకున్నా, ఎటువంటి ద్వేషభావం లేకుండా ఈరోజు ఆదరిస్తున్నటువంటి జనరంజకమైనటువంటి జనాదరణతో కూడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నప్పుడు ప్రజాశిష్యులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటాయని నా నమ్మకం. ధర్మశ్రీ గారు చెప్పండి, ఈ సినిమా ధర్మంగా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ధర్మబద్ధంగా ఉంటుంది, ధర్మంగా ఉంటుంది, ఎటువంటి మర్మం లేకుండా ఉంటుంది. ఎటువంటి మర్మం లేకుండా హాయిగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేస్తారని అయితే మాత్రం నాకు ఉంది. రైట్.